ఆత్మానందము గురించి తెలుసుకుందాం. ఆత్మ ప్రాప్తి ప్రభావము, దాని బలము, ప్రమాణములను బట్టి ఆనందము ఆయా నిష్పత్తులలో లభించును. పూర్ణానందము లభించినంత వరకు సాధించవలెను. అంచెలంచెలుగా పురోభివృద్ధి సాధించిన కొద్దీ లభించిన ఆనంద స్థాయి, స్థితులు, అనుభూతులు మారుతూ ఉంటాయి. ఉన్నత స్థాయి ఆనందము లభించుచుండును. ఆనందము యొక్క విధములు: పూర్ణానందము, అపారానందము, శాంతానందము, ఘనానందము, అచలానందము, ధ్రువానందము, నిత్యానందము, బోధ స్వరూపానందము, మహానందము, చిన్మయానందము, ఏకమాత్రానందము, పరిపూర్ణానందము, శ్రేష్టమైన ఆనందము, పరమానందం. బ్రహ్మానుభూతి, ఆత్మసాక్షాత్కారము, ఆత్మప్రాప్తి, మోక్షము, ఆనందము, దైవస్థితి, భగవద్దర్శనము. ఆత్మప్రాప్తి పొందిన వారు మహదానందము అనుభవించుచున్నారు. ఇది శాశ్వతమైనది, నిర్మలమైనది, అంతర్ముఖులై అట్టి ఆనందమును ఎవరికి వారు అనుభూతి పొందవలెను. అట్టి సుఖమునకు అనేకులు బాహ్య ప్రపంచమున వెతికి చివరకు సఫలీకృతులు కాలేకపోతూ ఉన్నారు. ఈ ఆనందము, సుఖము అనంతమైనది, అపరిమితమైనది, ఇంద్రియాతీతమైనది. మనస్సు, బుద్ధి, చిత్తము నిర్మలమైనప్పుడు అవి వాటి కర్తవ్యములను, ఉపాధులను వదిలి ఆత్మానందము పొందుతారు. కావున అంతఃకరణములను అత్యంత శుద్ధమైనవిగా ఉంచినా గాని ఆత్మసుఖము లభించదు. అనగా బుద్ధిని శుభ్రపరిచిన ఆత్మానందమును అనుభవించవచ్చు. అతీంద్రియమని శృతివాక్యము. అనగా ఇంద్రియములలో సుఖమును అనుభవించువారు ఆత్మానందమును అనుభవించలేరు. ప్రపంచ దృశ్య విషయ సుఖములు నశించినవి. వాటిలో లభించు ఆనందము కొరకు సాధకుడు ప్రాకులాడకూడదు. ఆత్మయందే నిరంతరము క్రీడించుచుండిన, రమించుచుండిన ఎడల ఆనందమును నిత్యము పానము చేయవచ్చు. కావున వస్తు సుఖముల క్షణభంగురములు. అవి మిథ్యా వస్తువులు, క్షణిక సుఖములే. ఈ సృష్టి అందలి సమస్త సుఖముల కంటే ఆనందము గొప్పది. తదితర లౌకిక సుఖములన్నీయు ఆనందము చుట్టూ తిరుగుతూనే ఉన్నవి. అవి దుఃఖమును తెచ్చిపెట్టవు. ఆనందము పరమ లాభము, పరమ సుఖము, అత్యంత శాంతి, జరా మరణ దుఃఖరాహిత్యమైనవి. నిరతిశయ సుఖము ఆత్మానుభవము ద్వారా లభిస్తుంది. ఒకమారు అట్టి ఆనందమును అనుభవించిన వారు ఏ ఇతర వస్తు భోగ వ్యవహార సుఖమును ఇక ఆశించరు. వాటిపై విరక్తి భావము కలుగుతుంది. కావున విలువైన కాలము, శ్రమ వ్యర్థము లేకుండా ఆనందమును పొందుటే జీవన పరమార్థమైనది. సమస్త దుఃఖములకు, భయంకర సంఘటనలకు నివారణోపాయము ఆనందమే. ఆత్మజ్ఞానము లేని వారికి, దేహాభిమానికి విషయ ఇంద్రియ సుఖములే సత్యమని, శాశ్వతమని నమ్మిన వారికి దుఃఖములే చివరకు మిగిలిపోతాయి. ఆత్మయందు లీనము కావటమే ఆనందము. ఆ స్థితిలో ప్రపంచం యొక్క ఉనికి అభిన్నమై ఉంటుంది. ఆత్మయందే నిశ్చల స్థితి ఏర్పడి ఉండును. కర్మలచే ఉత్పన్నమైన ఆనందము కంటే 100 రెట్లు అధికంగా ఆనందమును ఆత్మదేవతలు అందిస్తారు. అజ్ఞాన దేవతానందము కంటే పరమానందమే అధికమైనది. బ్రహ్మలోకానందము కంటే ఆత్మరూపానందము అధికమైనది. సుషుప్తావస్థ యందు గల ఆత్మ, దాని ఆనందము మనుష్యలోకము నుండి బ్రహ్మలోకము వరకు గల అనేక లోకానందముల కంటే ఎక్కువైనది. ప్రతి సాధకునకు సుషుప్తావస్థ యందు ఆత్మదేవుడు ప్రాప్తిస్తాడు. ఆత్మరూపమునందు పొందు ఆనందము కంటే బ్రహ్మలోకమునందు లభించు ఆనందము ఉత్తమమైనది, అధికమైనది. బ్రహ్మలోకమునందు బ్రహ్మలోకానందమును పొందిన తర్వాతనే ఆత్మానంద ప్రాప్తియగును. ఆత్మ స్త్రీ పుత్రాది వస్తు విషయములను అనుభవించుచున్నది. కావున వాటి నివృత్తి తర్వాతనే ఆత్మానందము లభిస్తుంది. విషయ వస్తు పదార్థజనితమైన ఆనందము కంటే పరలోకానందము ఉత్తమమైనది. ఆ భూలోకము నుండి బ్రహ్మలోక పర్యంతం అనేక విషయానందములు ఉన్నాయి. అట్టి సమస్త పరలోకానందములు ఆత్మానందములు అంతర్భాగములే. ఆనందము కొరకే సర్వ జగత్తులోని ప్రాణులు తాపత్రయపడుతూ ఉన్నాయి. ఆత్మానందమునకు అవధులు లేవు. బ్రహ్మానందమునందు ఇచ్చగల వారికి, బ్రహ్మానంద ప్రాప్తి పొందిన వారి యందు వైరాగ్యం అధికంగా ఉంటుంది. ఇట్టి లక్షణంతో వారికి గుర్తించవచ్చు. ఆత్మస్వరూపముగా ఆనందము బ్రహ్మదేవుని ఆనందం కంటే శ్రేష్టమైనది. బ్రహ్మానందము జీవాత్మ కంటే భిన్నమైనది కాదు. స్వర్గలోకం నుండి బ్రహ్మలోక పర్యంతము విషయ పదార్థ కారణంగా ఉత్పత్తి అయిన ఆనందము కంటే ఆత్మానందం అనేక రెట్లు అధికమైనది.